నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం, ముందుగా మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మేడం. నమస్తే మా థ్యాంక్స్ మా. రాఖీ పౌర్ణమి చాలా చాలా బ్యూటిఫుల్ ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు చాలా అద్భుతంగా జరుపుకునేటటువంటి. అయితే ఈ శ్రావణ పౌర్ణమి ఏదైతే ఉందో రాఖీ పౌర్ణమిగా కాదు, అటు గాయత్రి జయంతిగా, హయగ్రీవ జయంతిగా, జంధ్యాల పౌర్ణమిగా ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని విశేషవంతమైనటువంటి రోజు శ్రావణ పౌర్ణిమ. మీరు మీ సబ్జెక్ట్ ప్రకారం ఒకవేళ మాట్లాడుకోవాలి అంటే పౌర్ణిమ అమావాస్యల్ని చాలా బ్యూటిఫుల్ గా మీరు పూజలు గాని చక్కగా యూటిలైజ్ చేస్తారు ఆ రోజు. ఎక్కువ మానసిక బాధలో ఉండే వాళ్ళకి మేజర్ గా చూసామంటే కేరళలో అసలు అమ్మవారు భగవతి అమ్మన్ టెంపుల్ ఉంది, తెలుసు కదా మీకు. అసలు ఆ అమ్మవారు చాలా స్పెషల్. ఎక్కువ మానసిక బాధలతో ఉండే వాళ్ళని అక్కడే తీసుకెళ్తూ ఉంటారు ఎక్కువ. సో అక్కడ అమ్మవారు చాలా మంచి చేసే. కానీ చాలా వరకు మనం చేపించే రెమెడీ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి పౌర్ణమి తిథిలో పవర్ఫుల్ గా కొన్ని వశీకరణ పూజలు చేపిస్తాం. ఏమేం వశీకరణ? వశీకరణం అంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఎవరికైతే ఆరోగ్యం బాగలేదో ఆరోగ్యం గురించి, లేదు మానసిక బాధలు ఎవరికైతే ఉందో దాని గురించి, లేదు ఇంకా ఎవరితో సమస్యలు గొడవలు వాళ్ళ వల్ల మేము ఎక్కువ చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే సో దానికి పర్టికులర్ గా వాళ్ళకి ఆ గ్రహాలు సంబంధించింది. వాళ్ళకి ఎప్పుడైనా కానీ శత్రువులు ఎవరు రూపం గ్రహ రూపంలోనే ఉంటారా అంటే ఆ గ్రహాలు ఎట్లా అంటే మనిషి రూపంలోదా వస్తుంది కదా. ఇప్పుడు ఒకరికి ఎల్లనా శని జరుగుతుంది, శని దశలో వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, డైరెక్ట్ శని రాడు కదా, అంతే జరుగుతుంది కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మనకొచ్చి ప్రతి ఒక్క విషయంని కంపల్సరీ దానికి సంబంధించినది రోజు అనేది. ఇప్పుడు మనకు ఏదైనా మనం చేస్తున్నాం. ఇప్పుడు నిన్న ఒక క్లయింట్ చూసానండి, వాళ్ళే షాక్ అయ్యారు. వాళ్ళ అసలు నాన్నగారికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన పవర్ ఏంది చూస్తే డేట్ మంత్ ఇయర్ కలిపితే 8 వచ్చింది. ఇతనికి ఏంటంటే జాతక రీతిగా వాళ్ళ బాబు జాతకంలో అసలు ఏమైతుందంటే కర్కాటక లగ్నము 2nd హౌస్ లో శని ఉన్నాడు, సూర్యుడు హౌస్ లో. ఆ సూర్యుడు అంటే తండ్రికి ఇబ్బంది చూడండి సరిగ్గా. ఎంత పెద్ద విషయం కదా. ఇప్పుడు ఆయన అది వెహికల్స్ ఉండి తనకు ఈయన 2 వీలర్ లో వెళ్తాడు. సో ఆ 2 వీలర్ నంబర్ 8 వచ్చింది. తర్వాత కారు, ఈయనకి ఆపోజిట్ లో వచ్చిన కారు ఉంది చూడండి, ఆ కార్ నెంబర్ 8. అన్ని తను లెక్క పెట్టుకుని చెప్తే నేను ఏం చెప్పా అంటే మీరు కౌంట్ చేయండి అని చెప్పి వాళ్ళకే ఇచ్చాను నేను, ఇట్లా చేయండి అంటే. సో ఇవి చూసేసి వాళ్ళు అసలు అవును మేడం అన్ని 8 వచ్చింది ఎట్లా అట్లా అనేసి. అంటే చూడండి ఎందుకంటే మనం ఒక విషయం చూస్తున్నాం ఎవరైనా కానిమా. సో ఇక్కడ మనం ఇది ఫాలో అవుతున్నాము. వీళ్ళకి చూడండి ఎలాంటి టైమింగ్ లో పూజ చేస్తే బెస్ట్ అంటే ఈ అమావాస్య పౌర్ణమిలో. సో దానికి తగినట్టుగా వీళ్ళకి ఏం జరిగిందంటే ఈ టైమింగ్ లో వాళ్ళ నాన్నగారికి ప్రాబ్లం వస్తుందంటే దశ బాగాలేదని ఒక విషయము. కానీ ఈ దశ బాగాలేనప్పుడు వేరే వాళ్ళ శత్రువులు వీళ్ళకి బ్లాక్ మ్యాజిక్ చేశారు. సో అప్పుడు ఏమైతుందంటే రెండు ఒక్కసారి కలిసినప్పుడు సమస్య ఎక్కువైపోయింది, అంటే తీవ్రంగా వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరికైనా దశ బాగున్నప్పుడు నిజంగానే ఎవరైనా చేతబడి చేసినా వాళ్ళకి ఆ సమస్య అంతగా రాదు, పెద్దగా ఇష్యూ వాళ్ళు నిజంగా చేసి ఉంటారు. సో కానీ వీళ్ళకి ఏమైతుందంటే దశ బాగాలేనప్పుడు ఇంకా అంతే. సో వాళ్ళకి వచ్చి ఏమైనా ఇష్యూస్ జరిగిందని అంటే అవునండి మాకు కొన్ని ప్రాపర్టీ ఇష్యూస్ జరిగింది అని చెప్పింది. అతను నేమ్ నంబర్ అంతా నోట్ చేస్తే సేమ్ అదే మన ప్రసన్నంలో వేసిన నంబరే వచ్చేసిందండి. అదే వాళ్ళని కౌంట్ చేయమని చెప్పాను. వాళ్ళు అసలు ఇవన్నీ లెక్క పెట్టి మేడం మీరు చెప్పింది 100% నిజం మేడం. అప్పుడు అడిగితే ఎవరంటే చాలా ఇంటిలో మరీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకరు. అసలు చూడండి ఎట్లా ఫ్యామిలీ మెంబర్సే చేయిస్తారు మేడం, బయట వాళ్ళకి ఏం పని ఉంది. ఆయన ఇంకా షాక్ అయ్యాడు. తర్వాత ఏమైందంటే నేను సరే అండి మీరేం బాధపడవద్దు, మంచి పవర్ఫుల్ గా ఉన్న రోజు మన పూజ చేపిస్తాము అట్లా అనేసి సరే అని చెప్పేసి ఇప్పుడు నేను మొన్న రీసెంట్ గానే చూపించుకున్నాడు. యాక్చువల్ గా 2 days కూడా కాలేదు పౌర్ణమికి ఉందా ఇప్పుడు పూజలు. సో ఈ పౌర్ణమి టైమింగ్ కు చేపిస్తాము అట్లా అని చెప్పేసి. ఎందుకంటే ఈ బ్లాక్ మ్యాజిక్ చేసిన వాళ్ళ విషయంలో చాలా హెల్తీగా ఉన్న పర్సన్ ఆయన అసలు సడన్ గా ఇట్లా పడిపోయి లెవెల్ లేకుండా అయిపోయాడు అంతే. ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా సెట్ అవ్వలేదు తనకి. సో ఇప్పుడు ఎందుకు చూడండి దశ బాగాలేదు, తర్వాత ఆయనకు అసలు మేజర్ ఇష్యూ గొడవలు అయిన దాని వల్ల వచ్చింది, ప్రాపర్టీ ఇష్యూస్ వల్ల వచ్చినాయి. సో ఇవన్నీ ఒక్కసారి వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు పూజలు చేస్తే మంచిది అంటే ఈ అమావాస్య పౌర్ణమిలో చేయడము మంచిది. మేము ఎక్కువ ఇలాంటి పూజలు ఎట్లా అంటే పౌర్ణమి ఇప్పుడు వస్తుంది. సో ఈ పౌర్ణమికి ఏంది ఇట్లా నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు, ఆరోగ్యం బాగాలేదన్న వాళ్ళు, లేకపోతే వేరే మేజర్ ఇంట్లో గొడవలు ఎక్కువ మాకు అస్సలు మానసిక బాధలు ఎక్కువ ఉంది అని చెప్పే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి చేపిస్తాం. రైట్. జనరల్ హయగ్రీవ స్వామి జయంతి వస్తుంది, హయగ్రీవ జయంతి ఆ రోజు. హయగ్రీవ స్వామి కూడా ఏంటంటే మేజర్ పిల్లల చదువు గురించి అండి. మనకు 4 వేదంని కాపాడిచ్చిన ఆయన అసలు చెప్పాలంటే సరస్వతి దేవికే ఆయన ఉపదేశం ఇచ్చిండు. సో అలా ఉన్నప్పుడు మేజర్ మనకు చెప్పాలంటే రామానుజరు ఉన్నారు కదా, అసలు రామానుజరు కూడా ఏంటంటే
ఈ స్వామివారి బ్లెస్సింగ్స్. ఆయన ఓ. మనిషి రూపంలోనే పుట్టాడు కదా, ఎంత అవును, ఉన్నా అవును. కానీ ఆయన ఆదిశేషుడు. అవును. కానీ కూడా మనిషి రూపంలో పుట్టినప్పుడు ఆయనకు కూడా చాలా తెలివితేటలు. సో అది కూడా ఈ హయగ్రీవ స్వామి వల్ల అసలు ఆ బ్లెస్సింగ్స్ ఆయనకు వచ్చిన దాని వల్ల బాగా అయ్యాడు. సో పిల్లలకి సంబంధించినటువంటి అంటే చదువులకి రీత్యా లేకపోతే చాలా ఇట్లా మొండిగా ఉంటున్నారండి అని కంప్లైంట్స్ ఈ మధ్య అవును. చాలా వింటున్నాను. స్కూల్ కి వెళ్ళమని ఒకళ్ళు, ఉమ్, మొండిగా ఉండడం, చదవకపోవటం, ఉమ్, చెడు వ్యసనాలకు వెళ్ళటం, ఉమ్. ఇవన్నీ కూడా అవును. రేపు పౌర్ణమి ఏదైతే ఉందో ఆ అవును. పౌర్ణమి రోజు చేయించుకునేటటువంటి పూజల ద్వారా బయటపడచ్చు. పడవచ్చు. ఎందుకంటే మన ప్రోగ్రామ్ లో కూడా ఒక అమ్మాయి వచ్చి మెడిసిన్ సీట్ వచ్చిందని చెప్పారు చూడండి. అవునండి, సో అవును. మన ప్రోగ్రామ్ చూసే తను ఫాలో అయినారు. తర్వాత వాళ్ళ ఫాదర్ మాట్లాడారు, ఆ అమ్మాయి కూడా మాట్లాడింది. రైట్. ఎందుకంటే చాలా మందికి మెడిసిన్ సీట్ కూడా వాళ్ళకి అసలు వచ్చింది కూడా నీట్ ఎగ్జామ్ లో కూడా వాళ్ళు అసలు ప్రిపేర్ అవ్వలేకుండా ఏదో ఒక చిన్న కొన్ని మార్క్స్ పోతుందని చాలా బాధపడిన వాళ్ళు అప్పుడు ఉన్నారు. కూడా మీ రెమెడీస్ పని చేస్తాయి. పని చేసింది చూడండి. ఓ. వాళ్ళే మాట్లాడారు కదా, అవును, ఎన్నిసార్లు మేము అసలు ప్రాబ్లం అయింది కానీ ఈసారి మేడం దగ్గర రెమెడీ తీసుకున్న తర్వాత బాగా అయ్యారని చెప్పారు. మన వాళ్ళకి కూడా ఏంటంటే విద్యా వశీకరణం చేయించాము. ఓకే. బట్ పర్టికులర్ గా పౌర్ణమి తిథిలో చేయడం ఇంకా బాగుంటుంది. అందులో హయగ్రీవ జయంతి కూడా, ఎందుకంటే ఆయన శ్రవణ నక్షత్రంలో పుట్టాడు. జనరల్ గా శ్రవణ నక్షత్రం అనేటప్పుడు విష్ణుమూర్తికి మేజర్ కదా ఆయనకు అసలు. అది కూడా ఆ రూపం చూడండి, హయగ్రీవ రూపం చాలా గుర్రంతో చాలా అందంగా ఉంటారట కదా. ఉంటుంది. అసలు చాలా ప్రశాంతంగా ఉంటాడు. నిర్మలమైనది అంటే స్ఫటికం ఎట్లా నిర్మలం ఉంటుంది? నిర్మలం స్ఫటికాకృతి అట్లా ఉంటుంది కదా, అవును. సేమ్ అట్లదా ఉంటాడు ఆయన. సో ఎప్పుడైనా కానీ మనసులో సంచలమో ఏదైనా ఉండే వాళ్ళు కూడా ఈ హయగ్రీవ పూజ చేసిన వాళ్ళు ఏమైతారంటే అసలు చాలా ప్రశాంతంగా ఉంటారు. అబ్బా. సో మన అవి కూడా చాలా మంది చేపించున్నాము, చేస్తారు. చాలా మంచిగా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు వరలక్ష్మి నోము. వరలక్ష్మి వ్రతం అసలు 8వ తారీఖు. అమ్మవారిని గురించి చెప్పుకోవాలంటే నిజంగా నేను ఎక్కువ దగ్గర నా క్లయింట్స్ చాలా మందిలు ఆర్థిక ఇబ్బందులతో మనని కన్సల్ట్ అయిన వాళ్ళే ఎక్కువ మందిలు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వడం అసలు లక్ష్మీ కుబేర పూజలు ఇచ్చున్నాం. ప్రతి ఒక్కరి ఇంట్లో లక్ష్మీదేవి నచ్చిన సౌండే కూడా వినిపిస్తుంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి పూజలు కూడా మనం చేపిస్తాం. లక్ష్మీ కుబేర్ అయితే అది వాళ్ళ జాతకాన్ని అనుసరించి మీరు ఇవ్వడం జరుగుతుంది. అవును. ఎలా పడితే అలా చేయడానికి కుదరదు. అవును. మన క్లయింట్లు కూడా ఏం చెప్తూ ఉంటారంటే, ఇవాళ యాక్చువల్ గా ఫస్ట్ కాలర్ మాట్లాడారు, ఆయన కూడా ఏంటంటే మేడం 3 o'clock నాకు దేవుళ్ళు వచ్చి రేపుతున్నారు, అసలు నేను షాక్ అయి భయపడుతున్నాను అంటారు. ఎందుకంటే వాళ్ళు నిజంగానే పూజలు ఫాలో అవుతారు. వాళ్ళకి బ్రహ్మ ముహూర్తంలో పెట్టేసుకుంటారు కొన్ని పూజలు అనుకోండి, మనం పంపించే మెటీరియల్ పూజలు అవుతుంది కదా, సరిగ్గా 3 అంటే 3కే లేపుతారు. అసలు వీళ్ళు మర్చిపోయి బాగా డీప్ స్లీప్ లో ఉన్నా అసలు లేవమ్మా పూజ ఉంది, అసలు ఎవరు వచ్చి మాట్లాడతారో అర్థం కాలేదని అట్లా వినపడుతుంది. మీరు కావాలంటే ఎప్పుడైనా క్లయింట్ తో నేను మాట్లాడిస్తాను. ఇది చాలా మంది నా క్లయింట్స్ చెప్పడం జరిగింది. నిజం అది. ఎందుకంటే నేనే కూడా పూజలు చేస్తున్నప్పుడు ఉండట్లే తర్వాత లేచి చేస్తామంటాడు, వదలరు. పూజ చేయాలి, ఒకటి మనం మనసులో పెట్టుకున్న మొక్కాలి, రేపు పూజ చేయాలని అనుకుంటే సరిగ్గా ఆ టైంకి వాళ్ళు ఎట్లాదా అసలు మనకు వద్దులే అట్లా మన పూజ ఇప్పుడు చేయలేము పడుకున్నా కూడా లేపుతారు. అది నిజంగా అది దేవుడికే తెలియాలి. లక్ష్మీ కుబేర పూజలు చేసుకోవటం వల్ల కూడా ఈ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు. అది పౌర్ణమికి అమావాస్యకి కూడా చేయిస్తూ ఉంటారా? ఓన్లీ పౌర్ణమేనా? లక్ష్మీ కుబేర పూజ మామూలుగా ఏంటంటే ఎక్కువ మందులకు వచ్చి వాళ్ళ జాతక రీతిగా అనలైజ్ చేసి చేయడం అనేది ఉంటుంది. కానీ ఈ పౌర్ణమి ఎట్లని మనకి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇప్పుడు మన మహా ఐశ్వర్య పూజని, అష్ట ఐశ్వర్య పూజని చేపిస్తున్నాం. సో ఈ 2 పూజలు ఇంకా బాగుంటుంది. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మహా ఐశ్వర్యం అంటే ఏంది, అసలు చిన్నగా ఎంత ట్రై చేసినా అసలు ఇన్కమే లేదు అనే వాళ్ళకి ఈ పూజ చేయడం వల్ల మంచి మహా ఐశ్వర్యం అనేది పొందుతారు. బ్యూటిఫుల్. సో అష్ట ఐశ్వర్యం అనేది ఏంటంటే మనకు ప్రతిదీ కావాలి. ఇప్పుడు ధనం కావాలి, ధాన్యం కావాలి, తర్వాత విజయం కావాలి, పిల్లలు కావాలి, అంతే కావాలి. అట్లా ఉన్నప్పుడు అది అష్ట ఐశ్వర్య పూజ అనేది ఒకటి ఉంటుంది. అది కూడా చేస్తాం. మరి వీటికి సంబంధించినటువంటి రెమెడీస్ మీరు తెలుసుకోవాలి, అది పర్సనలైజ్డ్ గానే చేయించుకోవాలి అని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే మేడం ని కాంటాక్ట్ చేయండి. రైట్ మేడం, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరొకసారి మీకు శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్తే మేడం. నమస్తే మా.